వేసేసేది. ఒక 2-3 మినిట్స్ అలా బాక్స్ని క్యాప్ పెట్టేసి పక్కన పెట్టేసేసేయండి. సేమ్ బాటిల్ని కూడా అంతేనండి. పిల్లలు కొన్నిసార్లు నాన్ వెజ్ తిన్నప్పుడు వెంటనే బాటిల్ని కరిపించుకొని తాగుతూ ఉంటారు కదా, అలాంటప్పుడు బాటిల్ అనేది బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. ఆ టైంలో ఈ చిన్న టిప్ని కనుక ట్రై చేశారంటే సేమ్ అంతేనండి. హాట్ వాటర్ అండ్ అలాగే నిమ్మ చెక్క, సాల్ట్ ఇది వేసి 2-3 మినిట్స్ అలా ఉంచే తర్వాత షేక్ చేసి వాష్ చేశారనుకో ఎలాంటి బ్యాడ్ స్మెల్ ఉండదు, అలానే ఎలాంటి బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా అవ్వదు. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసాను, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి బట్టల క్లిప్. మనం ఎప్పుడు రెగ్యులర్గా బట్టలకే వాడుతూ ఉంటాం కదా, ఈ రోజు అయితే ది బెస్ట్ టిప్తో అయితే తీసుకొచ్చేస్తానండి. మనం డబుల్ టేప్ ప్లాస్టర్ ఉంటుంది కదండి, డబుల్ టేప్ ప్లాస్టర్ని తీసుకొని ఇలాంటి టిప్స్ ట్రిక్స్ మన ఛానల్లో చాలా ఉంటున్నాయి అండి. ఒకసారి ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళండి, చూడండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి. డబుల్ టేప్ ప్లాస్టర్ ఉంటుంది కదా, డబుల్ టేప్ ప్లాస్టర్ని తీసుకొని ఇలా బ్యాక్ సైడ్ అంటించేసేసేయండి. మనం కిచెన్లో రెగ్యులర్గా నైటీకి అయితే అంతా పూసేసుకుంటూ ఉంటాం కదండి, కుకింగ్ అయిపోయిన తర్వాత తడి ఉంటుంది కాబట్టి మనం చేయని అలా మన నైటీలు పాడవకుండా ఉండాలి అని అంటే ఇలా కనుక క్లిప్ పెట్టేసి చిన్న కర్చీఫ్ పెట్టేసుకున్నారంటే మన తడి చేయిని వెంటనే తుడుచుకోవడానికి వీలుగా ఉంటుంది. మన నైటీలు కూడా పాడవు. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని అనుకున్నాను. ప్రతి ఒక్క లేడీకి సూపర్ యూస్ఫుల్ టిప్స్ అండి. ట్రై చేయండి, యూజ్ చేసుకోండి.